రైట్, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర. కాకండి మనతోటి అక్షయ్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు పేరలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. సత్యం గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి సార్. సత్యం గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుందండి. మీ వాయిస్ ఏంటి సత్యం గారు, కూటమి ఇంకా ఇంతవరకు పూర్తి స్థాయిలో ఎవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలని లెక్క తేల్చట్లేదు సార్. సహజంగా ఎప్పుడు ఇంకెన్ని రోజులు పడుతుంది? అవతల వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళిపోతా ఉన్నారు సార్. ఇప్పుడు సహజంగా అధికార పార్టీకి వైసీపీకి క్యాండిడేట్స్ మొగ్గు ఎక్కువ ఉంటారు, ప్లస్ యంత్రాంగం చేతిలో ఉంటది కాబట్టి ఆ బెనిఫిట్ ఉపయోగించుకుని తొందరగా ప్రకటించింది. ప్లస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక జీల్ ఉంది, ఈ బాబు నేను ఓడిపోతానేమో, గెలవకపోతే కష్టం, అన్ని వర్గాలకి ఒక రాయలసీమలో బలిజీలకి మొండి చేయి చూపించారు, తీవ్ర అన్యాయం చేశారు తప్పించి మిగిలిన ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారనే చెప్పాలి. ఇక టీడీపీ జనసేన విషయానికి వస్తే, జనసేన ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే తన పక్కన ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఏదో అక్షర సత్యాన్న బ్రహ్మనాయుడు గారిని ఎవరన్నా నమ్ముకుని పార్టీ చేతిలో పెట్టేస్తే వాళ్ళు పూర్తిగా ముడిచి చూపించారు. పార్టీని ఎటు తీసుకెళ్లారో వాళ్ళకే తెలియదు. క్యాండిడేట్స్ కూడా లేని స్థితిలో తీసుకురావడంతో ఆ స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాన్ని సరిదిద్దడానికి ట్రై చేస్తున్నారు, పాపాయన సాయశక్తిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత టైం పడుతుంది, ఎందుకంటే ఒక అణగారిన వర్గాలకు చెందిన పార్టీ, డబ్బులు లేని పార్టీ, నాయకులు లేని పార్టీ కాబట్టి ఒక లక్ష్యం తప్ప దిశ లేకుండా చేశారు ఆ పక్కన ఉన్న ఒకరిద్దరు. దాన్ని సర్దిద్దుకోవడానికి టైం పడుతుంది. సో సర్దిద్దుకుంటున్నా దానికి అవకాశం ఉంది. ఇక మూడో విషయం వస్తే తెలుగుదేశానికి వస్తే సార్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము విజయం సాధించాము, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు, గుంటూరులో కాపులకి సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, రాయలసీమలో కాపులకి సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉత్తరాంధ్రలో కాపులు సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ 20 సీట్లు ఇచ్చినా, 10 సీట్ల 5 సీట్లు ఇచ్చినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా ఏమన్నా కానీ మేము నెగ్గేసామన్న దృష్టితో ఉన్నారు సార్. సో వాళ్ళకి ఏంటంటే ఎవరికి ఇచ్చినా రేపు ఎలక్షన్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చినా కానీ మేము చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోతాన్న ఇది గర్వంతో ఉన్నారు. గర్వాన్ని తగ్గించుకుంటే తప్ప కూటమి విజయం సాధించడం చాలా కష్టం అండి. రెండోది పవన్ కళ్యాణ్, ఇది చంద్రబాబు నాయుడు గారి మాట కూడా జరుగుతుందని నేను అనుకోవట్లే. మనం అంతా వింటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇన్ఫ్లుయెన్స్, కిచెన్ క్యాబినెట్ అంటావా, కిచెన్ అంటావా, సరైన పదం చెప్పడం అంత మంచిది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సపోజ్ ఒక అక్షర సత్యాన్ని సీట్ ఇవ్వాలని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితులు సరిదిద్దుకోకుండా అన్ని సామాజిక వర్గాలు చెప్పండి సార్, అన్ని సామాజిక వర్గాలకి కలుపుకోకుండా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇవ్వాలనుకునే సార్ ఆయన పెత్తనం లేదని అంటున్నారు, గతంలో ఉన్నంత పెత్తనం లేదని అంటున్నారు. నేను విన్నదే తెలుగుదేశం నాయకులు మన చౌదరి గారు చెప్పాలి. ఆయన ఇవ్వాలన్నా కానీ ఆయన చేతులు కట్టేశారు అంటే ఒక కోటరీ అనుకోవాలా, లేకపోతే ఇంట్లో వాళ్ళు అనుకోవాలా, బయట వాళ్ళు అనుకోవాలా, లేదా పార్టీ విధానాలు అనుకోవాలా, అది నేను చెప్తే తెలుసున్నా కానీ చెప్తే బాగోదని క్లియర్ గా చెప్తులే. చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా సీట్లు మార్చాలన్నా కానీ మార్చే స్థితిలో లేరని. రెండోది, జనసేన పార్టీలో 175 స్థానాల్లో పోటీ చేద్దాన్న వాళ్ళు 21 అయినా కానీ 1-2 చోట్ల తప్పించి అసమ్మతి లేదండి. వీళ్ళు 175లో సుమారు 150 స్థానాలు 145 పోటీ చేసినా కానీ అసమ్మతి ఎక్కడికక్కడ. అసమ్మతిని కంట్రోల్ చేయలేని స్థితిలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇలా ఒక వర్మని కంట్రోల్ చేయలేరైనా, ఒక గోరంట్ల బుచ్చి చౌదరి గారిని కంట్రోల్ చేయలేరైనా, ఎన్ని సీట్లు ఇచ్చినా కానీ ఇప్పుడు ఎక్కడ నిడద వాళ్ళు ఇప్పటికి ఆ తెలుగుదేశం నాయకుడు ఇంటర్వ్యూ లేదా అంటున్నారు ఎవరికి, మన కందులు దుర్గేష్ గారికి. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని సీట్లు 150 సీట్లు పోటీ చేసినా కానీ ఇంకా తెలుగుదేశం అసమ్మతి ఉంటే పొత్తులు పెట్టుకోవడం ఎందుకు సార్? టైం పాస్ పెట్టుకున్నారా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు? ఇక బీజేపీ సీట్లు విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళకున్న స్థాయి కంటేనే ఎక్కువ సీట్లు తీసుకున్నారు. మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? మరి పాత కాపులకి ఇవ్వాలి. కాపులు అంటే కాపులు కాదండి, పాత నాయకులకి. అంతే సార్, బార్గెనింగ్ పవర్ లో వాళ్ళకి స్పెషలిస్ట్ బార్గెనింగ్ పవర్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేసుకుని సమర్పించేసుకున్నారు, బాబు గారు వాడేసుకున్నారు. అయినప్పటికీ ఇంకా అసమ్మతి ఉందంటే, అసమ్మతిని కంట్రోల్ చేయట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు కూటమిని? ఈ కూటమి గాని ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా కూటమి మళ్ళీ విఫలం చెందితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అండి. జనసేన ఖచ్చితంగా గత 0 కంటే మెరుగైన స్థానం వస్తుంది. జనసేనకు వచ్చిన
జనసేన నమ్ముకున్న వాళ్ళకి నష్టంలే. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ ఈ లూప్ హోల్స్ అన్ని Right. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తేరుకుని ఇంకా టైం ఉంది. అవసరమైతే జనసేనకి 4 సీట్లు ఎక్కువ ఇచ్చి బీజేపీకి కూడా కొన్ని అనుకూలమైన సీట్లు ఇచ్చి మీ అసమ్మతిని కంట్రోల్ చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ జనసేన ఓట్లు టీడీపీకి పడాలి, టీడీపీ ఓట్లు జనసేనకి పడాలి. అప్పుడే వైసీపీని ఓడించగలరు. కానీ అలా కాకుండా మీరు గుడ్డిగాని మీ ప్రధాన శివకాలు చేసేసేవన్న దృష్టితో ప్రచారం చేస్తే మాత్రం కూటమి బొక్క బోర్లా పడడం సత్యం. ఇదే అక్షర సత్యం అని నా భావన సార్. రైట్ సత్యం గారు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు.